వెల్కమ్ టు సిజే టీవీ. ఈరోజు ఒక యథార్థ సంఘటన, ఒక ఫిలాసఫీతో ఉన్నటువంటి ఒక కథని నేను మీకు చెప్తాను. అది నిజంగా ఈ మధ్యనే జరిగింది. ఈ యొక్క కథ వినే క్రమంలోనే మీకు ఆ కథ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక ప్రయాణం మొదలైంది. ఒకరు కాదు, ఇద్దరే. ఒకరు అతను, మరొకరు ఆమె తన కుటుంబాన్ని కలవాలనేటువంటి ఆశతో విదేశాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి కారులో బయలుదేరింది. కానీ మార్గ మధ్యలో ట్రాఫిక్. కారు ముందుకు కదలడం లేదు. ఆమె మనసు గందరగోళమైపోయింది. విమానాన్ని మిస్ చేస్తానేమో అని ఆమె టెన్షన్ పడింది. తర్వాత ఎయిర్పోర్ట్కు చేరుకుంది. తీరా విమానం మిస్ అయింది. ఆమె కళ్ళలో ఆవేదన, బాధ. నాకు అంత అదృష్టం లేదా, ఏమిటి దురదృష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఇక అతని విషయానికి వద్దాం. అతను సమయానికి ఎయిర్పోర్ట్కు వచ్చాడు. చెక్ ఇన్ అయ్యాడు. తన సీటు 11A చూసి ముఖం కాస్త బిగుసుకుపోయింది. ఎందుకంటే ఆ సీటుకి విండో ఉండదు. చేసేది దాదాపు 10-12 గంటల ప్రయాణం. విండో లేకుండా, విండోలోంచి బయట చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా, ఆయనకేమో ప్రయాణం విండో దగ్గర కూర్చొని చేస్తేనే మజా. ఏమిట్రా బాబు, ఈ సీట్ ఏంటి, నాకు ఈ సీట్ వచ్చింది అని అసహన పడ్డాడు. ఇక విమానంలో కూర్చున్నాడు. ప్రయాణం మొదలైంది. గాల్లోకి లేచిన విమానం ఎవ్వరికి ఊహకందని విధంగా వెంటనే కుప్పకూలిపోయింది. అయితే ఆ విమానంలో వేల లీటర్ల ఇంధనం ఒక్కసారిగా పేలుడు. ఆ ప్రమాదంలో సిబ్బంది 12 మంది, ప్రయాణికులు 229 మంది, ఆ విమానం కూలిన భవనంలో ఉన్నటువంటి 24 మంది అందరూ మృతి చెందారు. కానీ బ్రతికి బయటపడ్డది మాత్రం ఇద్దరే. ఒకరు విమానం మిస్ అయిన ఆమె, మరోవాడు విండో లేకపోవడంతో అసహనంతో ప్రయాణం మొదలుపెట్టినటువంటి 11A సీట్ అతను. వాస్తవానికి 11A సీటు దగ్గర విండో ఎందుకు లేదంటే, ఆ సీటు పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. విమానం కూలిన వెంటనే ఆ డోరు తెరచి ఆయన గాయాలతో బయటకు దూకాడు. ఆ ఒక్క డోరు వల్లే అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇదే ఆమె విషయంలో కూడా. ఆ ట్రాఫిక్, ఆ ఆలస్యం ఆమె మొదట్లో కష్టం అనిపించినా దానివల్లే ఆమె ప్రాణాలు దక్కాయి. ఇంతకీ అర్థమైందా? కొందరైతే అప్పటి సంఘటనల వల్ల ఏంటి నా దురదృష్టం అని బాధపడతారు. కానీ కొంతకాలం తర్వాత అర్థమవుతుంది అది మన అదృష్టం అని. జీవితం అందరికీ ఒక లెక్చరర్లా నేర్పుతుంది. కొన్నిసార్లు నిన్న నవ్వించిన సంఘటన ఈరోజు కన్నీళ్లు తెప్పించవచ్చు. ఇంకొన్ని రోజులు నిన్ను బాధ పెట్టిన విషయమే ఆ రోజు ప్రాణాలు కాపాడి దేవుడిలా మారవచ్చు. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని తక్షణమే దురదృష్టంగా భావించవద్దు. ఆ కష్టమే మన జీవితాన్ని నిలుపుతుంది. ఇది ఈ రోజు ఏదైతే మనం వింటున్న కథ ఏదైతే ఉందో, ఈ కథ మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో జరిగినటువంటి సంఘటన సంబంధించినటువంటి వాస్తవ గాథ ఇది. నిజమే కదా? మీకేమనిపించింది? మనం అనుకుంటాం చాలాసార్లు, అరే ఇలా జరిగింది ఏంటి, ఏమిటి నా కర్మ అనుకుంటాం. తర్వాత అర్థమవుతుంది అటువంటి సంఘటనలే మనకి తర్వాత చాలా మంచివిగా మారుతాయి. ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉండేటువంటి మూమెంట్స్ని తర్వాత ఆ యొక్క హ్యాపీ మూమెంట్లు, ఆ టైంలో మనతో పాటు ఉన్నవాళ్ళు తర్వాత మనకు ద్రోహం చేయవచ్చు. ఆ యొక్క సంఘటనలు ఎందుకు జరిగారా బాబు అని చెప్పేసి తర్వాత మనం బాధపడవచ్చు. అలానే మీరు చూశారు కదా, అతను ఆమె కథలో అతను ఏ విధంగా బాధపడి ఈ యొక్క జర్నీ చేయాలనుకున్న అతను హ్యాపీగా ఆ యొక్క విండో లేకపోవడం వల్ల బయటికి రావడం. అదేవిధంగా అమ్మాయి ఎవరైతే తన కుటుంబ సభ్యులు కలవడానికి నేను లండన్ వెళ్తున్నా అనుకున్నామే, ఆ యొక్క విమానం మిస్ కావడంతో బాధపడి కుమిలిపోయినట్టు ఆవిడ వితిన్ సెకండ్స్లోనే అమ్మయ్య నాకు దొరకపోవడం ఎంత అదృష్టమైందని చెప్పేసి భావించడం జరిగింది. ఇది ఈ యొక్క కథ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల్ని మీకు చెప్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి సిజే టీవీ. థ్యాంక్ యూ.